సరే ప్రజా వాయిస్ ప్రతిరోజు 8 పేజీల వార్త 8 పేజీల పేపర్ని తీసుకురాస్తున్నాం. ఈ రోజు నుంచి మొన్నటి వరకు కొంచెం ఇబ్బందిగా అనిపించుంటే ఎందుకు నాకే ఇట్లా కాదు, మనం నీట్ గా తీసుకురావాలి వార్తలు అని. రేపటి నుంచి కూడా ఆ కాలం మనోడు అంటే ఈ రోజే కొత్తగా డిజైన్ మొదలు పెట్టినాం కాబట్టి మళ్ళీ సిరాచుక్క రేపటి నుంచి అందుబాటులో ఉంటది మళ్ళీ రెగ్యులర్ గా. ఒకసారి ప్రజా వాయిస్ దినపత్రిక ఈ రోజు ఎట్లా ఉందో చూద్దాం. చరిత్రలో ఇదే తొలిసారి, వాళ్ళని చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు. దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరు తెలంగాణ రైతాంగానికి పెనుశాపంగా మారిందని ఇక్కడ హరీష్ రావు వార్తను మెయిన్ పేజ్కి తీసుకొచ్చినాం. మిగతాది 2వ పేజ్లో ఉంటుంది. నేపాల్లో చిక్కుకున్న వారి కోసం తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్, అక్కడ చిక్కుకున్న తెలంగాణ పౌరుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం న్యూఢిల్లీలో తెలంగాణ భవన్లో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. తెలంగాణ పౌరులు ఎవరికి ఇబ్బందులు కలగద్దు. మిగతాది 2వ పేజీలో ఉంటుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం సర్వే చేయిస్తున్నాం, కొన్ని బస్తీల్లో వెనుకంజలో ఉన్నామని, కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపు. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఉప ఎన్నిక ఉంటుందన్న కేటీఆర్. మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయన్న అంటే అభ్యర్థిని ఖరారు చేసినట్టు. మాగంటి సునీత ఎవరో కాదు, మాగంటి గోపీనాథ్ వాళ్ళ సతీమణికి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకే వాళ్ళ భార్యకే టికెట్ ఇవ్వబోతున్నారని సంకేతాలు మాత్రం ఇచ్చారు. ఇక కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన, పలు జిల్లాలో ఎల్లో అలర్ట్ జారీ. కోస్తాంధ్ర ప్రాంతం మొత్తం వర్ష సూచన ఉంది. రాష్ట్రాల పరిధిలో మద్యంపై పన్ను, తయారీపై ఎక్సైజ్ సుంకం, అమ్మకాలపై వ్యాట్ విధింపు. రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదాయ వనరు. ఇక అనంతపురం సభపై జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేస్తా ఉన్నారు. చిక్కుకున్న వారిని సురక్షితంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కూడా వార్తలు తీసుకొస్తున్నాం కొన్ని. ఇక చిచ్చు పెట్టడం కాదు, ఢిల్లీ వెళ్ళి నిధులు తెండి, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ పని అంటూ డీకే శివకుమార్ ఆగ్రహం. ఢిల్లీ వెళ్ళి మేకేదాటు మహాదాయి అనుమతులు తెండంటూ సవాల్ విసురుతా ఉన్నారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఉద్దేశం మోదీ షాకు లేదు అంటున్నారు ఖర్గే సాబ్. ఫ్రాన్స్ లో మిన్నంటిన ఉద్యమం, కొత్త ప్రధానికి వ్యతిరేకంగా ఆందోళనలు, 80,000 మంది పోలీసుల మోహరింపాట. ఇక మొత్తం మీద తీసుకొస్తున్నాం 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇక మొత్తం మీద ఒక మెయిన్లో మినిమం ఒక 12 వార్తలు ఉండే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాం. జబర్దస్త్గా ముందుకు వెళ్తూ ఉంది. రిమైనింగ్ డిస్ట్రిక్ట్ ఎడిషన్ మళ్ళీ మీకు సపరేట్ బులెటిన్లో అందిస్తూ ఉంటారు. ఎక్కడ కూడా ప్రజా వాయిస్ అనేది ప్రజల సంక్షేమం కోసమే పనిచేయాలి అన్న ఒక నిబంధనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ మిత్రులందరికీ ప్రజా వాయిస్ సెల్యూట్ చేస్తూ ఉంది.